హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. దిస్ ఈస్ కాల్డ్ డ్రెస్ రిహార్సల్. ఏదైనా ఒక మేజర్ ఈవెంట్ జరుగుతున్నప్పుడు ముందుగా మామూలు రిహార్సల్ చేస్తారు. కానీ జస్ట్ బిఫోర్ ద ఈవెంట్ ఏంటంటే ఒక రోజు ముందు కానీ 2 రోజుల ముందు కానీ ఆ ఈవెంట్లో వేసుకోవాల్సిన డ్రెస్ కూడా వేసుకొని రిహార్సల్ చేస్తారు. అదే దట్ ఈస్ కాల్డ్ డ్రెస్ రిహార్సల్. సో ఇండియా న్యూజిలాండ్ మధ్య ఈ రోజు నుంచి స్టార్ట్ కాబోతున్న 5 మ్యాచ్ల డ్రెస్ రిహార్సల్ 5 మ్యాచ్ల డ్రెస్ రిహార్సల్ దస్ T20 సిరీస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వరల్డ్ కప్కి ఇంకా వారాలు గడువే ఉంది. 2 వారాల్లో వరల్డ్ కప్ స్టార్ట్ కాబోతుంది. సో అంత తక్కువ వ్యవధిలో జరుగుతున్న ఈ సిరీస్లో మన 11 ఎలా ఉండాలి, ఎవరు ఎలా పర్ఫామ్ చేస్తున్నారు, ఇవన్నీ చూసుకోవడానికి ముఖ్యంగా దేర్ ఆర్ 2-3 పాయింట్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. ఈ సిరీస్ నుంచి మనకి కొన్ని ఆన్సర్స్ దొరకాల్సి ఉంది. సో సో ఎనీవే ఎలా చూసినా కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సిరీస్ ఇదని చెప్పాలి. అండ్ న్యూజిలాండ్ ఈసారి మనం చూసాం కదా, వాళ్ళు ఆల్మోస్ట్ బీ టీంతో వచ్చి మనం ఓడించారు. కానీ ఈసారి అలా కాదు, ఇది ఆల్మోస్ట్ వాళ్ళ ఫుల్ స్ట్రెంగ్త్ టీమ్గా అనిపిస్తుంది. అక్కడ ఫుల్ స్ట్రెంగ్త్ టీంని ఓడించడం మామూలుగానే న్యూజిలాండ్ ఎప్పుడు కూడా మన భోగి టీం. సో ఫస్ట్ టాస్క్ అదే కదా, న్యూజిలాండ్ని ఓడిస్తే మనకి కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే టెస్ట్లో ఓడించారు, మనని వన్డేల్లో ఓడించారు. సో రికార్డులన్నీ మూట కట్టుకున్నారు. ఎప్పుడు లేదు ఇండియన్ సాయిల్ మీద దే హ్యావ్ బీన్ విన్నింగ్. అలాగే మనకి ఇప్పుడు ఇది కూడా రికార్డే కదా, మనం వీ హ్యావ్ బీన్ విన్నింగ్ సో మెనీ మ్యాచెస్, సో మెనీ సిరీస్ ఇన్ T20s. మనం వరల్డ్ కప్ గెలిచాం, ఏషియా కప్ గెలిచాం, బయలెటరల్స్ అన్నీ కూడా గెలుస్తూనే ఉన్నాం. మోర్ దెన్ 1 year నుంచి 1.5 year నుంచి ఒక్కసారి కూడా మనం డిఫీట్. ఇప్పుడు న్యూజిలాండ్ ఆ రికార్డును కూడా ఎగరేసుకుపోయే ప్రమాదం ఉంది. సో ఫస్ట్ టాస్క్ ఏంటంటే ఈ భోగి టీం మనకి ఎప్పుడు కూడా ఒక పెద్ద తలనొప్పిగా మారిన ఈ టీం మీద గెలవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇండియా ఎంత మంచి రికార్డ్ మెయింటైన్ చేస్తుంది T20sలో, మరి న్యూజిలాండ్ మీద కూడా అదే రకమైన రికార్డ్ కంటిన్యూ చేస్తారా లేదనేది నెంబర్ 1 థింగ్ వీ హ్యావ్ టు సీ. నెంబర్ 2, సూర్యకుమార్ యాదవ్ ఫామ్. సూర్యకుమార్ యాదవ్ నవంబర్ 2024లో, అంటే 2 క్యాలెండర్లు మారిపోయినాయి అప్పటి నుంచి అతను ఒక 50 లేదు. సో లాస్ట్ ఇయర్ 19 T20 ఇంటర్నేషనల్స్ ఆడినట్టున్నాడు అతను. 218 runs అంతా చేశాడు. చాలా చాలా అలార్మింగ్ థింగ్ కదా ఇది. సో సూర్యకుమార్ షుడ్ ఫైండ్ ఫామ్. ఒక్క ఇన్నింగ్స్ సరిపోతుంది, ఒక ఇన్నింగ్స్. ఎందుకంటే అతను అంత అవుట్ ఆఫ్ ఫామ్ ఏం కనబట్టలేదు సూర్యకుమార్ యాదవ్. బట్ హీఈస్ నాట్ గెటింగ్ రన్స్. నేను నెట్స్లో బాగా ఆడుతున్నాను, నేను కూడా ప్రెస్ మీట్లో నెట్స్లో బాగా ఆడుతున్నాను నేను అని అన్నాడు. హీఈస్ నాట్ లుకింగ్ అవుట్ ఆఫ్ ఫామ్. కోర్స్ డొమెస్టిక్లో కూడా మ్యాచ్లో కూడా పెద్ద స్కోర్ చేయాలి, స్కోర్ చేయలేకపోతున్నాడు. హీ నీడ్స్ రన్స్ అండర్ హిస్ బెల్ట్. అది ఈ సిరీస్లో 5 మ్యాచ్లు ఉన్నాయి. 5 మ్యాచ్లో ఏదో ఒక పాయింట్లో అతను కనుక రన్స్ వస్తే చాలా బాగుంటుంది. అతను షార్ట్ సెలెక్షన్ కూడా ఏంటంటే హీఈస్ డిపెండింగ్ ఆన్ హిజ్ షార్ట్ టువర్డ్స్ స్క్వేర్ లెగ్, ఫైన్ లెగ్ వైపు అతను కడతాడు కదా షాట్, గాల్లోకి అని కొడతాడు, నెలబారుగా అని కొడతాడు. సో హీఈస్ డిపెండింగ్ టూ మచ్ ఆన్ దట్ షాట్. సో అలా కాకుండా అతను తన రేంజ్ ఆఫ్ సైడ్లో కూడా అతను ఎఫెక్టివ్గా, అంటే ఆఫ్ సైడ్లో కొన్ని కవర్ డ్రైవ్స్ కొట్టడం చూస్తున్నాం మనం, కానీ అదే ప్రయత్నంలో అవుట్ కూడా అవుతున్నాడు. సో అతను ఆఫ్ సైడ్, అతనికి ఏంటి 360 ప్లేయర్ 1-2 షాట్స్ మీద డిపెండ్ కావడం ఏంటి నాకు అర్థం కావట్లేదు. సో దట్ ఈస్ ఫెచింగ్ హిమ్ రన్స్. అతను కొట్టే ఆ విప్ షాట్ ఓవర్ స్క్వేర్ లెగ్ కొన్నిసార్లు అది 6 వెళ్తుంది, కొన్నిసార్లు క్యాచ్ కూడా వెళ్తుంది. ఎందుకంటే టీమ్స్ అతనికి అక్కడ ప్రొటెక్షన్ కూడా పెట్టుకుంటున్నారు. సో హీ షుడ్ ఇంప్రూవ్ హిస్ రేంజ్ ఆఫ్ షాట్స్. అది సూర్యకుమార్ చెప్పడం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే 360 ప్లేయర్గా ఉండే ప్లేయర్ కొంచెం అది సమ్ ఇన్నోవేషన్, సంథింగ్ డిఫరెంట్, సంథింగ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ హీ హ్యాస్ టు డూ టు గెట్ రన్స్. కొంతసేపు నిలబడాలి. యాక్చువల్లీ అతను నెంబర్ 3లో బ్యాటింగ్, నెంబర్ 3లో చేయట్లేదు, నెంబర్ 3లో ఇషాన్ చేస్తున్నాడు అని చెప్పాడు. నెంబర్ 3లో అయితే బాగుండేది, కానీ ఇంకా ఎక్కువ టైం దొరుకుతుంది T20sలో. సో ఈ షుడ్ బ్యాట్ హయ్యర్ అప్ ది ఆర్డర్. ఖచ్చితంగా ఈ 5 మ్యాచ్ల్లో అతను ఏదో ఒక పాయింట్లో ఒక్క మంచి స్కోర్ వస్తే మనకి బెంగే ఉండదు. ఎందుకంటే వరల్డ్ కప్ వెళ్తూ క్యాప్టెన్ ఫామ్లో లేకుండా అవుట్ ఆఫ్ ఫామ్ క్యాప్టెన్తో మనం వరల్డ్ కప్లోకి వెళ్ళామనేది చాలా చాలా అన్వాంటెడ్ సిచ్యుయేషన్ కదా. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇందాక చెప్పిన న్యూజిలాండ్ మీద గెలవడం అనేది సైకలాజికల్ అడ్వాంటేజ్. బట్ హ్యావింగ్ యువర్ క్యాప్టెన్ బ్యాక్ టు ఫామ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆఫ్ దిస్ సిరీస్. దాంట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. అండ్ అఫ్ కోర్స్ మన ఫినిషర్ గురించి కూడా ఒకటి చూడాలి. ఫినిషర్ అంటే శివం దుబే ఉన్నాడు, హార్దిక్ పాండ్యా మన ఫినిషర్స్గా ఉన్న, అక్షర్ పటేల్ కెన్ ప్లే ఇన్ డిఫరెంట్ గేర్స్, అంతా బాగానే ఉంది. బట్ రింకు సింగ్ కూడా ఖచ్చితంగా ట్రై. రింకు సింగ్ డొమెస్టిక్లో మంచి ఫామ్లో ఉన్న ప్లేయర్. రింకు సింగ్ లాంటి ప్లేయర్ ఏంటంటే అతను డిఫరెంట్ సిచ్యుయేషన్స్లో క్రైసిస్ మ్యాన్గా కూడా ఆడగలడు, లేకపోతే మీకు క్విక్ రన్స్ కావాలన్నా క్విక్ రన్స్ చేయగలడు. సో రింకు సింగ్ అండ్ శివం దుబే ఇద్దరిని కూడా 11లో ఆడించాలని చెప్పి నేను అనుకుంటున్నాను. ఆడిస్తే ఏంటంటే మనకి వాళ్ళిద్దరిని రెడీగా పెడితే మీరు
11 ఎలా ఉంటుంది అనేది తర్వాత చూసుకోవాలి. సో ఇంకొక మేజర్ టాస్క్ ఏంటంటే ఫైండింగ్ యువర్ రైట్ 11. మీరు 15 మెంబర్స్ని వరల్డ్ కప్ సెలెక్ట్ చేశారు. అదే 15 ఇక్కడ ఆడతాను, మైనస్ ఆఫ్ కోర్స్ తిలక్ వర్మ. సో తిలక్ వర్మ అండ్ వాషింగ్టన్ సుందర్, ఆఫ్ కోర్స్ వాషింగ్టన్ సుందర్, తిలక్ వర్మ మినహాయిస్తే మిగతా టీమ్ 13 మెంబర్స్ వాళ్ళే ఉన్నారు కదా. సో ఆ 13 నుంచే 11 సెలెక్ట్ చేస్తారా అని అనిపిస్తుంది. సో ఆ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో ఆ 11ని మీరు ప్రాపర్ 11ని మీరు ఆడించుకోవాలి. ఆడించుకుంటే ఏంటంటే మీకు తెలుస్తుంది ఎవరితో వెళ్ళాలి మనం వరల్డ్ కప్ అనేది. అది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. మరి 11లో ఎవరు ఉంటారు? ప్రెస్ మీట్లో సూర్యకుమార్ క్లియర్గా చెప్పాడు, తిలక్ వర్మ ప్లేస్లో నెంబర్ 3లో ఇషాన్ కిషన్ ఆడతాడు. దట్ ఇస్ రైట్ డెసిషన్. ఎందుకంటే ఇషాన్ కిషన్ ఒక ఎక్స్ట్రా బ్యాటర్గా, ఎక్స్ట్రా కీపర్గా టీంలో ఉన్నాడు. అండ్ అతను ఎప్పుడైతే ఒక ప్లేయర్కి ఇంజరీ అయిందో, టాప్ ఆర్డర్ ప్లేయర్కి, అతను అంత ప్లేస్లో, ఎందుకంటే అతను కూడా టాప్ ఆర్డర్లో ఆడతాడు. సన్ రైజర్స్ కూడా నెంబర్ 3లో ఆడతారు కదా. సో నెంబర్ 3 ఇస్ ద రైట్ పొజిషన్ ఫర్ హిమ్ అని అనుకుంటాను. కానీ నన్ను అడిగితే నేను ఇందాక చెప్పినట్టుగా సూర్యకుమార్ నెంబర్ 3లో ఆడితే నెంబర్ 4లో ఆడితే బాగుంటుంది. సూర్యకుమార్ షుడ్ హ్యావ్ మోర్ టైమ్ టు సెటిల్ డౌన్ కదా. అదిగాక ఇంకొకటి కూడా నాకు రీజన్ ఏమనిపిస్తుంది అంటే, ఈవెన్ ఇఫ్ తిలక్ వర్మ వచ్చిన తర్వాత కూడా ఇతను అప్పుడు నెంబర్ 3లో ఆడే అవకాశం ఉండదు కాబట్టి 4లో అతను 5లో ఆడిస్తే బాగుంటుంది. 5లో కానీ 6లో కానీ. 5 యూ థింక్ హార్దిక్ పాండ్యా ఫ్లెక్సిబిలిటీ. అతను ఏంటంటే బికాస్ అతను ఒక మంచి 100 కొట్టడం చూసాం. విజయ్ హజారేలు కావచ్చు, కానీ ఆ 100తో ఏంటంటే అతను ప్రూవ్ చేసింది ఏంటంటే డొమెస్టిక్లో ఐ కెన్ బ్యాట్ లోయర్ డౌన్ ది ఆర్డర్ ఆల్సో. నెంబర్ 5లో వచ్చి ఆడినట్టుగా ఉన్నాడు 100. సో అతను మిడిల్ ఆర్డర్లో కూడా బాగా పర్ఫామ్ చేయగలడు. ఈజ్ నాట్ నెసెసరీలీ ఏ టాప్ ఆర్డర్ ప్లేయర్ అనేది మనం ప్రూవ్ చేసుకుంటే మనకు ఆప్షన్ ఉంటుంది. ఒకవేళ అవసరమైతే ఇషాన్ కిషన్ మంచి ఫామ్లో ఉన్నాడు, డొమెస్టిక్ ఫామ్లో, అతన్ని మనం మిడిల్ ఆర్డర్లో కూడా ఆడించుకునే అవకాశం ఉంటుంది. సో అది ఆ పాసిబిలిటీని ఎక్స్ప్లోర్ చేస్తే బాగుంటుంది నాకు అనిపించింది. బట్ అట్ ప్రెజెంట్ హీఈస్ గోయింగ్ టు ప్లే అట్ నెంబర్ 3. సో 11లో నెంబర్ 3, నెంబర్ 4లో సూర్యకుమార్, నెంబర్ 5లో హార్దిక్ పాండ్యా, నెంబర్ 6లో మీకు అక్షర్ పటేల్, 7లో రింకు, 8లో దుబే అని అనుకుంటున్నాను నేను. 8 వరకు మనకి 8లో మీకు ఆల్రెడీ 2 బౌలర్స్ కవర్ అయిపోయారు కాబట్టి యూ కెన్ హ్యావ్ 3 వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ అండ్ బుమ్రా. మరి కుల్దీప్ నాడిస్తారా లేకపోతే హర్షదీప్ నాడిస్తారా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. కుల్దీప్కి రెస్ట్ ఇవ్వాలి కూడా, మనం నిన్న కూడా ఒక వీడియో చేశాను. రెస్ట్ ఇస్తే బాగానే ఉంటుంది, డిపెండింగ్ ఆన్ ది పిచ్ కదా, పిచ్ బట్టి ఉంటుంది. ఇంకో ఎక్స్ట్రా బౌలర్ హర్షిత్ రాణ్ ఆడించి శివం దుబే, రింకులో ఒక్కరిని ఆడించుకునే అవకాశం కూడా ఉంటుంది. కానీ అంతమంది అవసరమా? ఎందుకంటే మీకు ఆల్రెడీ 5 బౌలర్స్ ప్లస్ యూ హ్యావ్ శివం దుబే, అభిషేక్ శర్మ లాంటి మీకు 6th బౌలింగ్ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి ఐ డోంట్ థింక్ యూ నీడ్ 6 ఫ్రంట్ లైన్ బౌలర్స్ కావాల్సిన అవసరం లేదేమో అని నాకు అనిపిస్తుంది. బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ సిచ్యుయేషన్. మనకి అది నేను చెప్పినట్టుగా పిచ్ని బట్టి కూడా ఉంటుంది. పిచ్ అక్కడ బ్లాక్ సాయిల్ పిచ్, నాగ్పూర్లో జరుగుతుంది మ్యాచ్. నాగ్పూర్లో బ్లాక్ సాయిల్ పిచ్ ఉంటుంది. అంత హై స్కోరింగ్ వెన్యూ ఏం కాదు. మరి ఇప్పుడు ఎలా ఉంటుందో తెలియదు మనకి. అంత హై స్కోరింగ్ వెన్యూ అయితే కాదు నాగ్పూర్. మరి నాగ్పూర్లో బ్లాక్ సాయిల్ పిచ్ మీద 3 స్పిన్నర్స్ అయితే బెటర్గా ఉంటారు అనుకుంటే 3 స్పిన్నర్స్తో వెళ్తారు. లేదు పేసర్స్ బాగుంటుంది అంటే పేసర్స్తో వెళ్తారు. అది పరిస్థితి. ఇంకా న్యూజిలాండ్ టీంలో శాంట్నర్ ఈజ్ బ్యాక్ అండ్ మెయిన్లీ శాంట్నర్ కెప్టెన్ అండ్ ఈజ్ బ్యాక్ ఇన్ ద టీమ్. అండ్ మెయిన్లీ వాళ్ళ న్యూ బాల్ అటాక్ మ్యాట్ హెన్రీ అండ్ జాకబ్ డఫీ ఇద్దరు కూడా చాలా చాలా ఎక్సెప్షనల్ బౌలర్స్. సో వాళ్ళిద్దరిని ఎలా మన అభిషేక్ శర్మ అండ్ సంజు శాంసన్ ఫేస్ చేస్తారన్నది యూ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో అది వాళ్ళకి పెద్ద టెస్ట్. దే విల్ హ్యావ్ కమ్ అప్ విత్ బ్యాగ్ ఆఫ్ ట్రిక్స్. సో అది చాలా ఇంపార్టెంట్ కాంటెస్ట్గా మనకు అనిపిస్తుంది న్యూజిలాండ్ విషయంలో. లైక్ టిమ్ రాబిన్సన్ అనే కొత్త ప్లేయర్, మంచి అతను ఓపెన్ చేస్తాడు మోస్ట్ లైక్లీ. రచిన్ రవీంద్ర ఆల్సో విల్ బి దేర్. సో ఈసారి వాళ్ళ ఫుల్ ఫ్లెడ్జ్ టీమ్ ఉంది ఆల్మోస్ట్. టిమ్ రాబిన్సన్ యాక్చువల్గా వాళ్ళ T20 వరల్డ్ కప్ స్క్వాడ్లో లేడు, కానీ 31st దాకా టైం ఉంది. ఈ నెల 31st దాకా మీరు ప్లేయింగ్ దాంట్లో చేంజెస్ చేసుకునే, ప్రొవిజనల్ దాన్ని మార్చుకునే అవకాశం ఉంది కాబట్టి టిమ్ రాబిన్సన్ కూడా ఇది మంచి అవకాశం. ఆల్రెడీ ఒక 100 ఉంది అతనికి అగేన్స్ట్ ఆస్ట్రేలియా ఇన్ టఫ్ కండిషన్స్. సో న్యూజిలాండ్ టీంలో మరి మైకెల్ బ్రేస్వెల్ ఒరిజినల్గా అయితే 11లో ఉండాలి, కానీ అతనికి కాఫ్ స్ట్రెయిన్ అయింది. మనం 3rd ODIలో కూడా అతను ఫీల్డింగ్ చేయకపోవడం చూసాం మనం. సో అతని ప్లేస్లో గ్లెన్ ఫిలిప్స్ టీంలోకి రావచ్చు. మిచెల్ విల్ బి దేర్ ఇన్ ద టీమ్. సో మిచెల్ మనకి మళ్ళీ మిచెల్ ఎలా ఆడతాడు, ఇక్కడ ఎలా ఆడతాడు అని చూడు. మిచెల్ వర్సెస్ వరుణ్ చక్రవర్తి. ఇందాకే నేను అంటే ఏ బేస్డ్ మ్యాచ్అప్ చూశాను, అది చాలా ఫేవర్గా ఉంది. అతను 9 డెలివరీస్ అంతా ఫేస్ చేశాడు, తక్కువ రన్స్ చేశాడు.
అగేన్స్ట్ వరుణ్ చక్రవర్తి ఒకసారి డిస్మిసల్ కూడా ఉంది. 6 డాట్ బాల్స్ ఉన్నాయి, 6 డాట్ బాల్స్. సో హిస్ రికార్డ్ అంటే చాలా బ్రీఫ్ రికార్డ్, శాంపుల్ సైజ్ ఇస్ టూ స్మాల్. బట్ వరుణ్ చక్రవర్తి ఏ విధంగా మిచెల్ని కట్టడి చేస్తాడు, వరుణ్ చక్రవర్తిని మిచెల్ కౌంటర్ అటాక్ చేస్తాడు లైక్ హీ డిడ్ ఇన్ కుల్దీప్ యాదవ్. దట్ ఈస్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఇన్ దిస్ మ్యాచ్. సో వరుణ్ చక్రవర్తి కానీ అంటే మన బౌలింగ్లో బుమ్రా ఉన్నాడు. సో బుమ్రా అండ్ వరుణ్ చక్రవర్తి మనకున్న టాప్ బౌలర్స్, స్పిన్లో కానీ పేస్లో కానీ. కోర్స్ కుల్దీప్ ఇస్ ఆల్సో, కుల్దీప్ ర్యాంక్ కుల్దీప్ హయ్యర్, బట్ ఈ ఫార్మాట్లో వరుణ్ చక్రవర్తి హ్యాడ్ వండర్ఫుల్ ఇయర్ లాస్ట్ ఇయర్. సో వరుణ్ చక్రవర్తి అండ్ బుమ్రా అగేన్స్ట్గా కూడా మిచెల్ రన్స్ చేయగలిగితే అతను పట్టుకోవడం కష్టం. యూ విల్ హ్యావ్ ఎ వెరీ గుడ్ వరల్డ్ కప్. సో ఈ సిరీస్లో అది చాలా ఇంపార్టెంట్. మన ఫుల్ ఫ్లెడ్జ్ అటాక్ కింద ఎలా చేస్తే ఎలా ఫేస్ చేస్తాం. సో అది సిచ్యుయేషన్. మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. 5 మ్యాచ్ సిరీస్లో విన్నింగ్ నోట్తో స్టార్ట్ చేస్తుంది ఇండియా. ఆ పాత ఓడిఐలో సిరీస్లో ఎదురైన ఇబ్బందుల నుంచి బయటపడుతుందని వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ.